క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు మారినేడి ప్రకాశాత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మారినేడి ఫిలోమినమ్మ, జ్యోతి, సుధాకర్, మధుబాబు, వసంత, ఆరోగ్యబాబు, ప్రీతి, రవికుమార్, అనిత సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసర్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగరపీఠం ఎల్బీ నగర్ విచారణ మే 24న శ్రీ కొమ్మారెడ్డి ఇన్నారెడ్డి శ్రీమతి సుందరీల వివాహ వార్షికోత్సవం సందర్భముగా మరియు కొమ్మారెడ్డి సంజన పుట్టినరోజు సందర్భముగా కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియు కీర్తిశేషులు ఉడుమల రాయపరెడ్డి, కీర్తిశేషులు జోస్మినమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కొమ్మారెడ్డి ఇన్నారెడ్డి, సుందరి, సంజన, సుమన మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. భుజంగరావు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని బాలయేసు పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం కన్యాదారి ఉమా మహేశ్వరరావు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, వ్యాపారంలో అభివృద్ధి దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సంగారెడ్డి విచారణ కీర్తిశేషులు యాట సైమన్ గారి 9వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ చిన్నాబత్తిని, సుందరి మరియు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం.
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. అద్భుత బాలి యేసు భక్తులారా, కీర్తన 27:1-2 వచనాల్లో ప్రభువే నాకు దీపము, ప్రభువే నా వెలుగు, ప్రభువే నా రక్షణం, ఇక నేను ఎవరికిని భయపడనక్కరలేదు. ప్రభువే నా జీవిత కోట, నేను ఎవరికిని భయపడను. దుష్టులైన వారు నా మీదికి ఎత్తి వచ్చినప్పుడు వారే కుప్పకూలిపోవుదురు. ఈనాటి సువిశేషంలో ప్రభు అంటున్నారు, ధైర్యంగా ముందుకు సాగండి, నేను మీ వెంట వస్తాను. క్రీస్తు ప్రభు తెలియజేస్తున్నాడు. అంటే ప్రభువుకి ప్రథమ స్థానాన్ని ఇవ్వాలని క్రీస్తు ప్రభు యొక్క కోరిక. మత్తయి సువార్త 6:33 వచనంలో ప్రభువుకి ప్రథమ స్థానాన్ని ఇచ్చువాడు అధికముగా దీవింపబడతాడు, ధన్యుడవుతాడు. ప్రభువులో ఉండాలని క్రీస్తు ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. యోహాను 15:5-7 మీరు నాలో ఉండండి, నేను మిమ్మలను అధికముగా బలపరుస్తాను, అధికముగా దీవిస్తాను, అధికముగా మీరు ఫలప్రదమగులవుతారు. అంటే మన ఉద్దేశం ఏంది? అందరూ బలవంతులు కావాలి, బలహీనులుగా ఉండకూడదు. అందరూ శాంతి సమాధానంతో ఉండాలి, అందరూ ప్రేమలో జీవించాలి. అది మన యొక్క అభిలాష. మనము ధైర్యంగా ముందుకు సాగాలి అంటున్నాడు ప్రభు. నేను మిమ్మల్ని మరువను, మిమ్మల్ని మరవకుండా మిమ్మల్ని దీవిస్తానంటున్నాడు. హీబ్రీ లేఖలో 13:5-7 ఎప్పుడు కూడా మిమ్మలను ఎడబాయను, ఎప్పుడు కూడా మిమ్మలను మరువను. అంటే ప్రభు యొక్క కృప మన మీద ఉంటుంది. మనం ఇక ఎవరికీ భయపడనక్కరలేదు. ఎందుకంటే ప్రభువే మన జీవితమునకు వెలుగు, ప్రభువే మన రక్షణము, ప్రభువే మన ఆదరణ, ప్రభువే మన సర్వశక్తిమంతుడు. అందుకోసమే అద్భుత బాలి యేసు ఈ విధంగా అంటున్నారు, ఎవరైతే నన్ను ఆరాధిస్తారో వారిని అధికముగా దీవిస్తాను. చూడండి, ప్రభువుని ఆరాధిస్తే మనం అధికంగా దీవింపబడతాం. కాబట్టి నాటి దివ్య పూజ బలిలో ప్రభు మనందరినీ దీవించాలని, ఆశీర్వదించాలని, మన కుటుంబాల్లో ప్రేమను, శాంతిని, ధైర్యాన్ని మనకు వసగాలని, అనుగ్రహించాలని ప్రత్యేకంగా మనం ప్రార్థించుదాము. మనం చేసిన పాపం జ్ఞాపకం తెచ్చుకొని వాటికి మనస్తాపడి ప్రభు క్షమాపణ కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి
మనల నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. చప్పట్లు కొడుతూ ఈ పాట పాడుకుందాం. దూతలు పాడిరి పరమోన్నత గీతములు, పరమండలాధీశుని స్తుతించి కొనియాడిరి. దూతలు పాడిరి పరమోన్నత గీతములు, పరమండలాధీశుని స్తుతించి కొనియాడిరి. మహోన్నత దేవునికి మహిమని పాడుదా, ఇలపు జనులందరికీ శాంతి శుభములు అగుననుచు. మహోన్నత దేవునికి మహిమని పాడుదా, ఇలపు జనులందరికీ శాంతి శుభములు, శాంతి శుభములు, శాంతి శుభములు అగుననుచు, శాంతి శుభములు అగుననుచు. నీలికైన సర్వేశ్వరా, మా స్వర్గరాజా, మహాబలము గల ఓ పితా, మమ్మేలు మా రాజా. నీలికైన సర్వేశ్వరా, మా స్వర్గరాజా, మహాబలము గల ఓ పితా, మమ్మేలు మా రాజా. నీకే స్తుతి, నీకే మహిమ గల ఆరాధన, నీకే స్తుతి, నీకే మహిమ గల ఆరాధన. మా స్తుతులన్నీ ప్రభునికయ్యా. గ్లోరియా, 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 గ్లోరియా. జనితైక సుతుడా శ్రీక్రీస్తువా, పాప విమోచకుడా, సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, రక్షణ దీశుడా. జనితైక సుతుడా శ్రీక్రీస్తువా, పాప విమోచకుడా, సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, రక్షణ దీశుడా. నీకే స్తుతి, నీకే మహిమ గల ఆరాధన, నీకే స్తుతి, నీకే మహిమ గల ఆరాధన. మా స్తుతులన్నీ
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరాం, సమస్త మేలులకు ఆధారము మీరే. కావున మా అవసరములతో మీకు మొరపెట్టుకొనినప్పుడు మీ ప్రేరణముతో మంచి చెడులను వివేచించి చూడగల విచక్షణమును దయచేయుము. సత్య మార్గమందు పయనించినట్లు మమ్ము దీవింపుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి గమలు జీవించు పాలించు మా నాథుడు యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు పీడితులను దుష్టుల బారి నుండి రక్షించును. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము వచనములు 10 నుండి 13 వరకు. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము వచనములు 10 నుండి 13 వరకు. ఇర్మియా ఇట్లనెను, ఎల్లెడల భయము ఆవహించియున్నది. మనమితనిని మీద అధికారులకు ఫిర్యాదు చేయుదము అని ఎల్లరూ గుసగుసలాడుకొనుట నేను వింటిని. నా స్నేహితులు కూడా నా పతనము కొరకు కాచుకొని ఉన్నారు. బహుశా ఇతడు మోసమును లొంగడు. అప్పుడు మనం ఇతనిని పట్టుకొని పగ తీర్చుకొందుమని అనుకొనుచున్నారు. కానీ ప్రభు బలాఢ్యుడవు, వీరుడవైన నీవు నా పక్షముననున్నావు. నన్ను హింసించువారు ఓడిపోయి పడిపోవుదురు. విజయము సాధింపలేక శాశ్వత అవమానమును తెచ్చుకొందురు. సర్వశక్తివంతుడమైన ప్రభు, నీవు నరులను న్యాయబుద్ధితో పరిశీలింతువు. వారి హృదయమును మనస్సును పరీక్షింతువు. నేను నా వ్యాజ్యమును నీకు అప్పగించి తిని, కావున నీవు నా విరోధులకు ప్రతీకారము చేయగా నేను చూతునుగాక. ప్రభువును కీర్తించి స్తుతింపుడు. ఆయన పీడితులను దుష్టుల బారి నుండి విడిపించును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. నేనయ్యా నీ దాసుడను, నేనయ్యా నీ దాసుడను. వేచియున్నాను నీ కోసం, వేచియున్నాను నీ కోసం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. దేవుని కృపావరము మన పాపము వంటిది కాదు. 2వ పట్టణము పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 12వ వచనము నుండి 15వ వచనం వరకు. సహోదరులారా, ఒక మనుష్యుని ద్వారా పాపము ఈ లోకమున ప్రవేశించినట్లుగా పాపము ద్వారా మరణము వచ్చెను. దాని ఫలితముగా మానవ జాతి అంతటికిని మరణము ప్రాప్తించెను. ఏలైనా మానవులందరూ పాపము కట్టుకొనిరి. ధర్మశాస్త్రము వసగబడక పూర్వమే ఈ లోకమున పాపము ఉండెను. కానీ ధర్మశాస్త్రము లేకపోవుటచే అది పాపముగా పరిగణింపబడలేదు. కానీ ఆదాము కాలము నుండి మోషే కాలము వరకును మరణము మానవులందరినీ పాలించెను.
ఆదాము చేసిన అతిక్రమము వలన అతని వలె పాపము చేయని వారిపై సహితము మృత్యువు తన ప్రభావమును చూపెను. రానున్న వారికి ఆదాము ఒక చిహ్నమాయను, కానీ దేవుని కృపావరము పాపము వంటిది కాదు. ఆ ఒక్క మానవుని పాపము చే చాలామంది మరణించిరనుట నిజమే, కానీ దేవుని అనుగ్రహము అత్యధికము. యేసుక్రీస్తు అను ఒక్క మానవుని అనుగ్రహము ద్వారా దేవుడు తన కృపావరమును ఎంతో మందికి వసగును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 10వ అధ్యాయము పవిత్ర వచనములు 26 నుండి 33 వరకు. మత్తయి సువార్త 10వ అధ్యాయము పవిత్ర వచనములు 26 నుండి 33 వచనం వరకు. ఎవరికి భయపడుట, కాబట్టి మనుష్యులకు భయపడకుడు. దాచబడినది ఏదియు బయలుపడకపోదు, రహస్యమైనది ఏదియు బట్టబయలు కాకపోదు. చీకటిలో నేను మీకు బోధించి ఈ విషయములనెల్లా మీరు వెలుతురులో బోధింపుడు. చెవిలో మీకు చెప్పబడిన దానిని ఇంటి మీద నుండి ప్రకటింపుడు. శరీరమును మాత్రం నాశనము చేయగలిగి ఆత్మను నాశనము చేయలేని వారికి భయపడకూడదు. ఆత్మను శరీరమును కూడా నరక రూపమున నాశనము చేయగల వానికి భయపడుడు. ఒక కాసుతో మీరు 2 పిచ్చుకలను కొనగలుగుదురు, కానీ మీ తండ్రి సంకల్పము లేనిదే వానిలో ఏ ఒక్కటియూ నేలకు ఒరగదు. ఇక మీ విషయమున మీ తల వెంట్రుకలు అన్నీ లెక్కింపబడియే ఉన్నవి. కావున భయపడకుడు, మీరు అనేక పిచ్చుకల కంటే అతి విలువైన వారు. కనుక ప్రజల ఎదుట నన్ను అంగీకరించు ప్రతి వానిని పరలోకమందున్న నా తండ్రి సమక్షమున నేనును అంగీకరింతును. అట్లు కాకల ప్రజల ఎదుట నన్ను తిరస్కరించు ప్రతి వానిని పరలోకమందున్న నా తండ్రి సమక్షమున నేనును తిరస్కరింతును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగా. అద్భుత బాలీసు భక్తులారా, యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనంలో, Fear not, I am with you. మీరు భయపడకుడు, నేను మీ చెంత ఉంటాను. పరిశుద్ధ గ్రంథంలో భయపడకుము అనే ఈ పదము 365 సార్లు రాయబడి ఉంది.
బైబిల్ గ్రంథం చదివిన వాళ్ళందరికీ అర్థమవుతుంది అది ఎక్కడ భయపడకూడదు అని రాయబడి ఉందో. సంవత్సరానికి 365 రోజులు ఉన్నాయి. మనందరికి ప్రభు చెప్తున్నారు, మీరు భయపడకండి, నేను మీకు తోడయ్యున్నాను అని ప్రభు మనకు అభయం ఇస్తున్నాడు. మనం అనేక సార్లు ఆందోళనతో, ఆవేదనతో మనం భయపడుతూ ఉంటాం. అనవసరంగా భయంతో మనం జీవిస్తూ ఉంటాం. అంటే ప్రభుని మాట ప్రకారము మనం జీవించాలి అని ప్రభు తెలియజేస్తున్నాడు. ఏ విధంగా? ప్రభుని యందు విశ్వాసం ఉంచి జీవించండి అని. మన అనేక సార్లు అనేక మంది రకరకాలుగా బాధపడతారు, భయపడుతుంటారు. ఒక తండ్రి కూతురికి పెళ్ళి అవుతుందో లేదని అదొక భయం ఉంటుంది, ముఖ్యంగా తల్లిదండ్రులలో, ముఖ్యంగా తండ్రిలో. కొడుకుకి ఉద్యోగం వస్తుందో లేదో అని ఆ భయం ఉంటుంది. ఇల్లు కడతానో లేదో నా జీవితంలో, ఆ విధంగా భయపడుతూ ఉంటాడు. భూమి కొంటానో లేదో అని భయము, ఒక ప్లాట్ కొంటానో లేదో అని భయము. నిరంతరము భయంతోనే ఈనాటి మనుషులు జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అందుకని ప్రభువులో ఉన్నటువంటి విశ్వాస మూలాన వీటన్నిటిని మనం జయిస్తారు మీరు అంటున్నాడు ప్రభు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15-16 వచనంలో ప్రభు అంటున్నాడు, నేను ఎప్పుడు కూడా మిమ్మలను మరువను. తల్లి తన పసికందును మరుస్తుందా? మరువదు. నేను మిమ్మలను మరువను. మిమ్మలను మరువకుండా మిమ్మలను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను. దండిగా మెండుగా మీ ఎంట ఉండి మిమ్మలను ఎల్లవేళలా మిమ్మల్ని కాచి కాపాడుతూ ఆశీర్వదిస్తాను అంటున్నాడు. అంటే దేవుని యొక్క కృప అలాంటిది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మరువనటువంటి ప్రభువు నిరంతరము మన నుండి కోరేది విశ్వాసం, నమ్మకం. ప్రభుని యందు భయభక్తులు కలిగి విశ్వాసంతో జీవించాలి, నమ్మకంతో జీవించాలి అని ప్రభు తెలియజేస్తున్నాడు. మొదటి పట్టణం ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథంలో 20వ అధ్యాయము 10-13. ఇర్మియా ప్రవక్తని అందరూ తృణీకరించారు, తిరస్కరించారు. దేవుని యొక్క వాక్యము ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రజలకు అందించబడుతుంది. ఆ సమయంలో ఇర్మియాని అందరు తిడుతున్నారు, అందరు దూషిస్తున్నారు, నింద మోపుతున్నారు. నాయకులు ఆయనపై దేశద్రోహమనే నేరం మోపి హింసించారు. తన సొంత ప్రజల రక్షణ కోసం పరితమిస్తున్న ఇర్మియాను వారు తృణీకరించారు. కానీ ఇర్మియా ప్రభువులో విశ్వాసాన్ని కోల్పోలేదు. ఈ స్టిల్ హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ ద లార్డ్. విశ్వాసము దృఢంగా నాటుకొని పోయింది. ఇర్మియా ఏమనుకుంటున్నాడు? ప్రభువే నా రక్షకుడు, ప్రభువే నా ధైర్యము, ప్రభువే నా మార్గము, ఆయనే నా రక్షణ జీవము. కీర్తన 25:1-2 వచనాల్లో ప్రభువే నాకు దీపము, నా రక్షణ, నేను ఎవరికి భయపడను, ప్రభువే నా జీవిత కోట, నేను ఎవరికి విరవనక్కరలేదు. దుష్టులైన వారు నా మీదకి ఎత్తి వచ్చినచో వారే కుప్పకూలిపోవుదురు. ఇర్మియా ప్రవక్త తన జీవితంలో పాటించింది అది. విశ్వాసంతో ముందుకు వెళ్ళాడు. ప్రభువే తన రక్షణము అని నమ్మాడు. కాబట్టి ధైర్యంతో ముందుకు సాగి దేవుని యొక్క వాక్యాన్ని, యావే ప్రభు ఇచ్చినటువంటి వాక్యాన్ని ఆ దైవ ప్రజలకు, ఇజ్రాయెల్ ప్రజలకు బోధించాడు. కాబట్టి దేవుని దృష్టిలో మంచి అనేదే జరుగుతుంది, చెడు జరగదు. కాబట్టి మన జీవితంలో ఎప్పుడు కూడా మంచినే చేయటానికి పూనుకోవాలి, ఇతరులను ప్రోత్సహించాలి, నిరుత్సాహపరచకూడదు, ఇతరులను దూషించకూడదు, నింద మోపకూడదు. ప్రభువు నా బలము, ప్రభువు నా శక్తి, ప్రభువు నా శరణము. కీర్తన 46:1 వచనంలో. కాబట్టి ప్రభుని యందు మనం భయభక్తులు కలిగి జీవించాలి. కాబట్టి స్థైర్యములు కలిగి మన జీవితంలో ప్రభువుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, మహిమపరుస్తూ ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలుగవాడు దీవింపబడతాడు, ఆశీర్వదింపబడతాడు అని. కాబట్టి యొక్క దివ్య పూజ బలలో ప్రభు మనందరినీ దీవించాలని
ప్రార్థించుదాము. మన కుటుంబాల్లో ప్రేమ, శాంతి, సమాధానం దయచేయాలని, మన వ్యక్తిగత జీవితంలో ప్రభువా నాకు తోడుగా ఉండండి, నన్ను దీవించండి, నాకు ధైర్యాన్ని ఇవ్వండి, నేను చేసే పనులలో కార్యాల్లో ప్రభువా విజయం సాధించే విధంగా నన్ను దీవించని ప్రార్థించుదాం. ఇంకా మనందరికీ ప్రభు ఆయురారోగ్యాలు, సిరి సంపదలు, శాంతి సమాధానాలు దయచని మనం ప్రార్థించుదాము. ఇంకా ప్రభువా మీరు నాకు ఆత్మశక్తిని, ఆత్మ బలమును, ఆత్మస్థైర్యమును నాకు ఒసగు ప్రభువా, నేను చేసే పనులు నాకు తోడుగా ఉండండి, అందరినీ దీవించి కాచి కాపాడని మనసారా ప్రార్థించుదాము. ఆమెన్. విశ్వాసంగ్రహము. పరలోకమున భూలోకమున సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొంతియుస్ పిలాతు అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళముకి దిగుమడు నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకి ఎక్కి సర్వశక్తుల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడి నుండి దీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేటుకు వచ్చెను. పవిత్రాత్మను శ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల వాళ్ళ సంబంధ ప్రయోజనను శ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. యొక్క ఉత్థానం విశ్వసించున్నాను. నిత్య జీవం విశ్వసించున్నాను. ఆమె. అద్భుత బాల యేసు భక్తులారా, దేవుని ప్రజలు చీకు చింత లేకుండా శాంతి సమాధానంతో జీవింతురు అని అభయం ఇచ్చుచున్న ప్రభువుని విశ్వాసంతో మనం శ్రీసభ మరియు మన కుటుంబ అవసరాల కోసం మనం ప్రార్థించుదాము. ఓ ప్రభువా మా దీన ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా దీన ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మన వ్యక్తిగత అవసరాల కోసం మరియు మన కుటుంబ అవసరాల కోసం మనం ప్రార్థించుదాము. మీ శాంతి సమాధానములు ఇచ్చి మమ్ము దీవించు ఓ ప్రభువా. ఈ యొక్క విశ్రాంతి దినమున మేమందరము దివ్య పూజ బడిలో పాల్గొంటున్నాం. మమ్మల్ని అందరినీ దీవించి కాచి కాపాడు, పేరు పేరున ఆశీర్వదించాలని మేము ప్రాధేయపడుతున్నాం ప్రభువా. మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్.
కృతజ్ఞత హృదయతో మమ్ము స్వీకరించి నీ చిత్తమైన జో ఆదరించి ఆశీర్వదించుము. నీ చిత్తమైన జో ఆదరించి ఆశీర్వదించుము. ఈ జీవితంలో నే పొందినవన్నీ అర్పింతును. ఈ జీవితంలో నే పొందినవన్నీ అర్పింతును. నాకున్న సర్వం సంతోషమయమై సమర్పింతును. నాకున్న సర్వం సంతోషమయమై సమర్పింతును. ఆదరించి స్వీకరించు మా కానుక. ఆదరించి స్వీకరించు మా దీన కానుక. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించున్న ఈ బలి సర్వశక్తిపైన సర్వశక్తి అంగీకారం పట్ల ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించురుగాక. ఓ ప్రభువా, మా పాపముల పరిహారము కొరకు మీ మహిమ కొరకును మేమర్పించి సమాధాన స్తుతి బలిని దయతో స్వీకరింపుము. ఈ బలి ఫలితముగా మేము హృదయ శుద్ధిని పొంది ఎల్లప్పుడూ మీ సేవలో ఆసక్తి కలిగినట్ల మీ కృపను మాకు ప్రసాదింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పోము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎందుకన మీరు లోకమును ఎంతగానో ప్రేమించి కనికరముతో మాకు రక్షకును ప్రసాదించితిరి. పాపము మినహా అన్ని విషయములలోనూ అతడు మావలి జీవించినట్లు చిత్తగించితిరి. ఈ విధంగా మీ కుమారుని యందు మీరు ప్రేమించిన దానిని మా యందును ప్రేమింప తలంచితిరి. మా అవిధేయత వలన పాపము కట్టుకొని మేము పోగొట్టుకున్న అనుగ్రహములను మీ కుమారుని విధేయత ద్వారా మరల పొందగలుగుచున్నాము. కావున ప్రభువా, మేము మీకు వందనములు అర్పించుచు దూతల సమేతంగా మేము స్తుతించుట ఎట్లనగా, అధిపతి అయిన సర్వేశ్వరా, పరిశుద్ధులు మీరు పరిశుద్ధులు. పరలోకము భూలోకము మీ మహిమతో నిండి ఉన్నది. పరలోకము భూలోకము మీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. అధిపతి అయిన సర్వేశ్వరా,
అధిపతి అయిన సర్వేశ్వరా, పరిశుద్ధులు పరిశుద్ధులు. పావన పిత, మీరు నిక్కముగా పవిత్రుడు. మీ సృష్టి అంతమి స్తుతించుట యుక్తము. ఏలైన మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామములకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజల నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రోచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ఏలిన వారా, నా సర్వేశ్వర, ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. నా ఏలిన వారా, నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము. మేము వేచియుందుము. మా యేసువా, కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేం చేయుదురని ఎదురు చూచు మేము
ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యాత్మ రూపొందించునుగాక. మీరెన్నుకొనే పుణ్యాత్మలతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాతని మరియమాతతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత జోజప్ప గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాం. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బతిమాలుచున్నాము. ఈ లోకంను యాత్ర చేయి మీ శ్రీసభను మీ సేవకుడు మా లియో జగద్గురును, మా పూలంతో అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. మీ చిత్త ప్రకారం మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, ప్రేమగల తండ్రి, ఈనాడు ఎంతో మంచి ఉద్దేశములతో ప్రభువా ఇక్కడికి వచ్చారు. ప్రభువా ఈ యొక్క వారి ఉద్దేశాలను మీకు అర్పిస్తున్నాం. వారు తలంచిన తలంపులను మీకు అర్పిస్తున్నాం. వారి ప్రార్థనలను ప్రభువా మీరు అనుగ్రహించండి. ప్రార్థన ప్రకారం వారికి దయచేయి నాయన. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి కాపాడు. మీకు తెలుసు ప్రభువా, మేము చేపట్టిన కార్యాలు, చేస్తున్నటువంటి పనులలో వాటిలో విజయం సాధించే విధంగా మమ్మలను ఆశీర్వదించు. మాకు ఆయురారోగ్యాలను దయచేసి, సంపదలు దయచేయి, శాంతి సమాధానం మాకు దయచేయి ప్రభువా. ఎటువంటి మాకు తోడునీడుగా ఉండి ప్రభువా, మాకు ఆత్మస్థైర్యమును, ఆత్మశక్తిని, ఆత్మ బలమును మాకు దయచేయి ప్రభువా. మాకు ధైర్య స్థైర్యములను వసగు నాయన. ఎటువంటి ప్రభువా మాకు తోడునీడుగా ఉండి ఆశీర్వదించు. మాకు కాపుదల రక్షణ దయచేయండి ప్రభువా. మా ప్రియమైన బిడ్డలందరికీ దైవ జ్ఞానము, దైవ శక్తి, దైవ బలము, కాపుదల రక్షణ దయచేయండి ప్రభువా. విశ్వాసములో అధికంగా బలపరచండి. మాకు తోడుగా ఉండి విజయం సాధించే విధంగా అన్ని రంగాల్లో, విషయాల్లో, అన్ని పనులలో ప్రభువా, కార్యాల్లో మాకు తోడుగా ఉండండి. వర్ధిల్ల చేయండి, ఆశీర్వదించి కాపాడు. దయగల తండ్రి, ప్రేమగల తండ్రి, 4 దశల చదువున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరులను ముఖ్యంగా ప్రభువా, మా కుటుంబాల్లో మరణించిన వారందరికీ నిత్య విశ్రాంతిని దయచేయండి. మరియు మీ ప్రేమయందు ఈ లోకం వీడిన వారందరినీ కూడా దయతో మీ రాజ్యంలో చేర్చుకొనుము. మేము నచ్చరి మహిమను వీక్షించాలని పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకలం లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము.
మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతి సమాధానం ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి, బాధల నుండి, రోగాల నుండి, ఆందోళన నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు వాగం నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలు వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ ఇష్ట ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యం అనుగ్రహింపము. ఇగోగమని జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం పాపం పరిహరించడు క్రీస్తు ప్రభువు. నేనే జీవాహారమును, నేనే జీవమును అన్నటువంటి ప్రభు యొక్క ప్రియమైన విందుకు పిలువడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన విననవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండినట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము.
ఓ ప్రభువా, పవిత్రమైన మీ శరీర రక్తములతో మమ్ము పోషించి మీ దివ్య జీవనముతో మమ్ము నింపి నూతనపరచుచున్నారు. మేము సడలని భక్తితో కొనియాడి ఈ బలిలో స్వీకరించి పరమ ప్రసాదము మాకు నిత్య రక్షణ సాధంగా రూపొందినట్లు కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మనలను ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. Mariamma